గిరిజన సోదరులందరికీ తెలంగాణ భారతదేశంలో మన గిరిజన సోదరులందరికీ వరల్డ్ ట్రైబల్ డే శుభాకాంక్షలు. ఈరోజు మన రాష్ట్రంలో దేశం మొత్తంలో కూడా ప్రపంచంలో గిరిజన దినోత్సవం ట్రైబల్ డే సెలబ్రేషన్ జరుగుతుంది. కానీ ఈ సెలబ్రేషన్స్లో మన రాష్ట్రంలో ప్రత్యేకంగా కొత్తగా 8 నెలల క్రితం వచ్చిన ప్రభుత్వం గిరిజనుల ఒక డిక్లరేషన్ అని డిక్లేర్ చేసి గిరిజనులను మభ్యపెట్టి ఓట్లు దండుకొని ఈరోజు రాజ్యం అంటే పరిపాలన వచ్చిన తర్వాత గిరిజన డిక్లరేషన్ గురించి ఒక శబ్దం కూడా, ఒక హామీని కూడా నెరవేర్చకుండా ఈరోజు గిరిజనులకు మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వానికి గిరిజన డిక్లరేషన్లో ఏం వాగ్దానం చేశావో ముఖ్యమంత్రి, అది గుర్తుపెట్టుకో. ఓట్ల కోసం రాజకీయం చేసి గిరిజనులకు మోసం చేసినావు చూడు. ఆ మోసానికి రేపు ప్రతిఫలంగా గిరిజనులు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో మీకు రుచి చూపించబోతున్నారు. ఇప్పుడు మీరు తక్షణమే గిరిజనుల కోసం డిక్లరేషన్లో ఏవైతే హామీలు ఇచ్చిండ్రో దాని గురించి అమెరికా నుంచి రాగానే ఇక్కడ మీరు దాని మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నాం. మా గిరిజన బిడ్డ అయినటువంటి సీతక్క గారు క్యాబినెట్ మంత్రి, వారు కూడా ఈ డిక్లేర్ అయినప్పుడు వేదిక మీద ఉండి రాహుల్ గాంధీతో మాట్లాడించినప్పుడు అందులో భాగంగా గిరిజనులకు ఇచ్చిన ఎన్ని హామీలు ఉన్నాయో ఆ హామీల గురించి కూడా ముఖ్యమంత్రిని జ్ఞాపకం చేసి, ముఖ్యమంత్రి తన దగ్గరనే గిరిజన శాఖ మంత్రిత్వ శాఖ పెట్టుకొని గిరిజనులకు ఈ పాటికి ఏది ఒక్క కూడా చేయలేదు. ఆయన ప్రభుత్వం రాకముందు మన రాష్ట్రంలో గిరిజనుల యొక్క వేకెన్సీస్, బ్యాక్లాగ్ వేకెన్సీస్ 22,000 పైన చిలుకు వేకెన్సీస్ ఉండే. కానీ ఇప్పుడు అన్నీ ఒక జాబ్ క్యాలెండర్ని పెట్టి అన్నిటికీ ముడిపెట్టి గిరిజనులకు అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం. ఏ క్యాలెండర్ పెట్టినా నువ్వు గిరిజనులకు సపరేట్గా స్పెషల్ రిక్రూట్మెంట్ పెట్టి ఈ 22,000 బ్యాక్లాగ్ పోస్టులని తక్షణమే భర్తీ చేయడానికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. అలాగే ఏదైతే గత ప్రభుత్వం దళిత బంధు అన్నట్టు గిరిజన బంధు అని గిరిజనులకు ఎట్లా మోసం చేసిందో మీరు కూడా మీ డిక్లరేషన్లో గిరిజనుల కోసం చాలా చెప్పిండ్రు. వీటి మీద కూడా మీరు శ్రద్ధ వహించి గిరిజన డిక్లరేషన్లో ఒక్కసారి తిరిగేసి గిరిజనుల కోసం పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.